హాయ్. నమస్తే. నేను మీ కోనసీమ అమ్మాయి. ముందు వీడియోలో చెప్పాను గదండీ! మేము ఒక ట్రిప్‌కి వెళ్తున్నాం. సముద్రం మధ్యలో ఉంటది టెంపుల్ అని. అంటే ముందు వీడియోలో టెంపుల్ చూపించలాగానే అంటే ఎలా వెళ్ళాలి, ఏంటి అని చెప్పాం గదండీ! సో, ఇప్పుడు టెంపుల్‌కి నడుచుకుంటా వెళ్తున్నామండి. ఇదంతా సముద్రం. అయితే వెనక్కెళ్ళిపోద్ది. నిష్కలంక మహాదేవ్ టెంపుల్ ఇన్ గుజరాత్ అండి. ఇది భావనగర్ జిల్లాలో కోలియా గ్రామం అండి. భావనగర్ జిల్లాకి కోలియా గ్రామానికి 30 కిలోమీటర్ల దూరం అండి. అయితే ఎంతో చారిత్రక కలిగిన ఆలయం. ఎంత చారిత్రక ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ప్రాణాలకు రిస్క్‌లో పెట్టాలండి. ఎందుకంటే ఎప్పుడు అలలొస్తాయో తెలీదు. ఎందుకంటే సముద్రం ఎలా ఉంటుందో తెలుసు కదండీ! సో, ఇక్కడ కెరటాలు కూడా చిన్నగానే ఉన్నాయి. పర్లేదు. మా సైడ్ అయితే మరీ దారుణంగా ఉంటాయి సముద్రం అలలు. అందుకే చెప్తున్నా. ఎలా ఉంటాయో తెలీదు. ఏమో సముద్రం మధ్యలో కదండీ! అయితే సముద్రం మధ్యలో టెంపుల్ గురించి శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కని ఆలయం అండి ఇది. శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కలేదు. కాకపోతే మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అది ఆ చరిత్ర ఏంటి, ఆ విశిష్ట ఏంటి అయన్నీ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా! సముద్రం అలలు కొంచెం తగ్గాయి. అయితే గుడి ఉంది. అది తెలియడానికి జెండా ఒకటే కనిపిస్తుంది. అంటే కొద్ది కొద్దిగా వాటర్ వెనక్కి వెళ్తుందండి. మేము వెళ్ళేటప్పటికి వాటర్ ఏమైందంటే కొంచెం మెట్ట దగ్గరకొచ్చేసింది. ఇంకా వెనక్కెళ్తదంట. అయితే అప్పుడు గుడి కనిపిస్తుంది. గుడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే బురద బురదగా ఉంటదండి. సో, మనం స్లిప్ అయ్యామంటే కింద పడిపోతాం జారి. అయితే చెప్పులు ఏసుకెళ్ళకపోవడమే మంచిది. చాలామంది చెప్పులేం వేసుకురాలేదు. నార్మల్‌గా చెప్తున్నా. తెలియని వాళ్ళు చెప్పులేసుకెళ్ళిపోతారు కదా! చెప్పులేసుకెళ్ళొద్దు. అవాయిడ్ చేయడమే మంచిది. అయితే ఈ ఆలయానికి కొన్ని విశిష్టలు ఉన్నాయండి. అయితే ఎంతో పురాతన జరిగిన ఆలయం అంటే ఉంది. అలలు తగ్గిపోయాయి కాబట్టి ఇది చాలామంది రోజుకి 2 సార్లు అంటున్నారండి దర్శనం. నాకు తెలిసైతే ఒకసారేనేమో అనుకుంటున్నా. అంటే అయితే ఇది 3 కిలోమీటర్ల లోపలికి మనం నడుచుకొని వెళ్ళాలండి. అయితే ఇక్కడ 5 శివలింగాలుంటాయి. వాటి గురించి ఎంతో చారిత్ర ఉంది. అయితే మనం తెలుసుకుందాం. మహాదేవ ఆలయం మహాభారత యుగం నాటిదండి. ఇప్పుడుది కూడా కాదు. మహాభారతంలో యుగంలో అదే అప్పుడుదని చెప్పవచ్చు. ఎందుకంటే పాండవులు, కౌరవులకు యుద్ధం జరుగుతుంది కదండీ! సో, ఆ యుద్ధంలో హ్మ్. ఆ యుద్ధం అయితే తమ సోదరులు చంపేస్తారు కదా! తమ సోదరులు, బంధువులకు చంపినందుకు గాను ఆహ్, మనకు పాపం చుట్టుకుంటుందని తెలిసి దుఃఖిస్తారండి. అయితే తమ పాపాలు విముక్తి కోసం శ్రీకృష్ణుడిని వెళ్ళి ఇలా అడుగుతారుమాట కలిసి. అయితే శ్రీకృష్ణుడు వాళ్ళకి ఒక నల్ల ఆవు, ఒక నల్ల జెండా చూపించి ఆ నల్ల ఆవు, ఆ నల్ల జెండా ఎంత దూరం అయితే అంత దూరం ప్రయాణించిన తర్వాత అదెక్కడైతే అది నల్లగా కాస్త తెల్లగా అవుతుందో, అప్పుడు మీ పాపాల విముక్తి కలుగుతుందని చెప్తాడు కృష్ణుడు. దానికి సరే అని చెప్పి పాండవుల సోదరులు ఆ ఆవుని ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వెళ్తారు. రోజులు తరబడి ప్రయాణించి ఆ జెండాను కూడా మోసుకొని వెళ్తారన్నమాట. ప్రయాణించిన ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా సరే రంగు మారదండి. ఆవేంటి, జెండా ఏంటి రంగయితే అస్సలు మారదు. చివరికి పాండవులు సోదరులు కోలియా సముద్రం వద్దకు చేరుకుంటారు. అక్కడ మాత్రం ఆవు, జెండా తెల్లగా మారుతాయి. పాండవులకు పాపాల నుంచి విముక్తి పొందుతారండి. అలాగే అక్కడ కూర్చుని 5 సోదరులు ఘోరమైన తపస్సు చేస్తారు. ఎందుకు? శివుని కోసమండి. శివుని జ్ఞానం చేస్తారన్నమాట. వీళ్ళకు ఘోరమైన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రతి సోదరు ముందు శివలింగ రూపంలో కనిపిస్తాడు. అయితే మొత్తం 5 మంది సోదరులు 5 శివలింగాలు ప్రత్యక్షమవుతాయి పాండవుల శివలింగాలను చూసి ఎంతో సంతోషిస్తారు. అప్పుడు లింగాలకు ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. ఇక్కడ శివుడికి నిష్కలంక మహదేవ్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే నిష్కలంక అంటే స్వచ్ఛమైన అపరాధం లేని శుద్ధి చేయడం మొదలైన అర్థాలు ఉంటాయండి. అయితే నాకు తెలిసిన కొంచెం ఇది చాలామంది కొంచెం కొంచెం వేరే వేరేగా చెప్పారు. అయితే వైజాగ్ ఆంటీ వాళ్ళు మాకు కనిపించండి. వాళ్ళు కూడా కొంచెం చెప్పారు. అది కూడా నేను అప్‌లోడ్ చేస్తాం. అయితే నా మొబైల్ కొంచెం క్లారిటీ తక్కువ కాబట్టి ఏమనుకోకండి ఇప్పుడే చెప్పేస్తున్నాను. నా మొబైల్ కొంచెం క్లారిటీ తక్కువ. సో, ఎంతవరకు తీస్తే అంతవరకు క్లారిటీగా వస్తే అంతవరకు పెడుతున్నా. అంటే ఈ 5 శివలింగాలన్నమాట. ఇక్కడ పంతులు కూడా ఉంటారండి. అంటే మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి పంతులు కూడా వెళ్ళిపోతున్నారు.
అయితే మేము బయలుదేరుతాం అనిపించుకొని మేము పసుపు, కుంకుమ అవన్నీ ప్యాక్ చేసుకున్నాను గానీ చెంబు పెట్టుకోలేదండి. ఇత్తడి చెంబు లాంటిది గానీ, రాగి చెంబు లాంటిది చిన్నది పెట్టుకోవాల్సింది. నేను అదొకటి పెట్టుకోలా. మళ్ళీ ఏంటంటే నేను బిల్వపత్రం ఒకటి, ఆవు పాలు ఒకటి పట్టుకెళ్దాం అనుకున్నా. అంటే స్టార్టింగ్‌లో ఉంటాయి కదా! తీసుకుందాం ఎక్కడైనా అనుకున్నా. నేను వెళ్ళే కంగారు ఏంటంటే గుడి మాకు దర్శనం అవుతదా? లేదా? అన్న కంగారులో ఫాస్ట్‌గా ఎళ్ళిపోయామండి. అక్కడికే వాటర్ వచ్చేసింది. మా ముందు కూడా పోలీసులు నడవడం చూసారు కదా! అంటే మేము నడిచేటప్పటికి మా ముందు పోలీసులు అంటే టైం అయిపోతుంది కదా! వాటర్ వచ్చే కొద్దీ పోలీసులు ఇంకా అక్కడ ఎవరిని ఉండనివ్వకుండా పంపేస్తారు. చూసారా? మెట్టు దగ్గరకొచ్చేసింది. ఇంకా వచ్చేస్తుందండి వాటర్. అయితే ఇదంతా ఎనక్కుంటదంట వాటర్. హ్మ్. మేమెళ్ళేటప్పటికి 1:30కి ఎప్పుడో దిగామండి. ఫాస్ట్‌గా నడుచుకుంటా వెళ్ళిపోయాం. పైనేమో నేను అక్కడికే షాక్స్‌లు వేసుకొని వెళ్ళా. పైనేమో ఎండ, కిందేమో కాళ్ళు కాలిపోతున్నాయి. మామూలుగా కాదు సాక్స్ ఏసుకున్నా కాళ్ళు కాలిపోతున్నాయి. ఇక్కడ హోలీ ఒకటండి. హోలీ రోజు నాడు ఎళ్ళడం గురించి క్రౌడ్ ఎక్కువ. అయితే పర్లేదు బానే అయ్యిద్ది. దేవుడి మట్టికి మేము ప్లాస్టిక్ వాటర్ డబ్బాలతో అదే వాటర్ వేసామండి శివలింగాలకి. అది తప్పే మాకు తెలుసు. కాకపోతే మేమేం చేయమండి. ఎలా వెయ్యాలి? ఏదో దర్శనం చేసుకుందాం అని వచ్చాం గదా! అన్న వేలో ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో వేసేసాం. అయితే ఇక్కడ ఇతనొచ్చి మాట్లాడుతున్నాడు. నేను వ్లాగ్ తీస్తున్నాను కదా! ఏంటి? ఎక్కడి నుంచొచ్చారు? ఏంటి? అని అడుగుతున్నాడు. చెప్తున్నా. అయితే హోలీ కాబట్టి ఫ్రంట్ అబ్బాయండి. గ్రీన్ కలరు మొత్తం కలరుంది కదా! ఫేస్ నిండా. సో, ఆ అబ్బాయిదమాట ఛానెలొచ్చి హ్యాపీకా వ్లాగ్స్ అంట చెప్తున్నాడు. నా ఛానెల్ అడిగాడు. నా పక్కన ఇంకో మధు తమ్ముడన్నాను కదా! తను కూడా ఛానెల్ తీస్తున్నాడు. ఇప్పుడిప్పుడు యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. సో, తనది కూడా అడుగుతున్నాడు. తను చెప్తున్నాడనమాట. అయితే ఫాలో చేయండి, షేర్, లైక్ అని మేము చెప్పాం. తను చెప్తున్నాడు. తన ఛానెల్‌లో తను చెప్తున్నాడు. నా ఛానెల్‌లో నేను చెప్తున్నా ఇప్పుడు. ఇదిగోండి తీస్తున్నాడు గదా! బావుంది. అక్కడికే వాటర్ చూసారా? పైకొచ్చేసింది. ఇంకొంచెం లేట్ అయితే మొత్తం ఫేస్ ఏమంటారు మెడ దగ్గరకొచ్చేద్ది. అంతలా ఉంది. కాకపోతే నా ఫోన్ క్లారిటీ తక్కువ కాబట్టి జూమ్ చేసినా అంత క్లారిటీగా అవ్వట్ల. సో, కొంచెం అదొకటి మాత్రం అర్థం చేసుకోండి. ప్లీజ్ నా చిన్న యూట్యూబ్ ఛానల్‌ని లైక్ అండ్ షేర్, కామెంట్ వీలైతే కామెంట్ చేయండి. అలా అని చెప్పి బ్యాడ్‌గా చేయొద్దు. బురదలో నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అదంతా బురదని చెప్పాను కదా! సో, నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే, మేము పైకి వెళ్ళేటప్పటికి అది కూడా మునిగిపోద్దంటండి వాటర్. అక్కడ సీసా పెంకులు కనిపించినియి. ఏమో ఎవరికైనా గుచ్చుకుంటాయని నా పక్కన తమ్ముడన్నాను కదా! ఆ అబ్బాయి తీసాడు. చూడక్క ఎలా ఉన్నాయి సీసా పెంకులని. మరి అయి ఎలా వచ్చినాయో మరి. ఇక్కడే కరెక్ట్‌గా. అప్పటికి మేము వాటర్ లేదండి. అప్పుడే తీసాడు తను. కాకపోతే జరిగింది ట్రిప్పొచ్చి. వెళ్ళేటప్పుడు బానే వెళ్ళిపోయాం గానీ, ఇది చూసారా జూమ్ చేస్తుంటే క్యాచప్ సరిగ్గా క్లమ్జీగా వస్తుంది. మరి నా మొబైల్ అంతవరకే వస్తుందండి క్లారిటీ. ఇదంతా మునిగిపోద్ది. అదంతా మునిగిపోయి 7 ఆర్ 7 కల్లా పైకొచ్చేస్తదంట వాటర్. ఇంకెవరిని ఉండనివ్వరంటండి అక్కడ. అయితే హోలీ గురించి ఇంత క్రౌడ్ ఉన్నారు. నార్మల్‌గా అయితే ఇంత క్రౌడ్ ఉండరు. అయితే తప్పుగా మాట్లాడితే సారీ ముందే చెప్తున్నాను. నాకు తెలిసిన మట్టుకే చెప్తున్నానండి.